కాకినాడ జిల్లాలో అభివృద్ధి కుంటుపడిందని జిల్లా సర్వముఖాభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఏమీ లేదని, ఎన్నికలలో హామీలో ఉన్న కోస్టల్ కారిడార్ సాగరమాల అటకెక్కిందని, మూలపేట పోర్ట్ నిర్మాణం నత్తనడకన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక్క మధు విమర్శించారు. గురువారం ఉదయం స్థానిక నీలమ్మ చెరువు సెంటర్ నుండి సిపిఐ పాదయాత్ర ప్రారంభమైంది. విఘ్నేశ్వర థియేటర్, మఠం సెంటర్, క్లాక్ టవర్, బస్టాండ్ మీదుగా పాదయాత్ర సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాటిపక్క మధు మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6 నుంచి 14 వరకు ప్రజల కోసం, ప్రజలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమనే నినాదంతో ఈ పాదయాత్ర చేపట్టామని తెలిపారు. ఈ పాదయాత్రతో ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా ప్రజల గొంతుకగా ప్రభుత్వానికి వినిపించే పోరాట యాత్రగా కొనసాగుతుందని వెల్లడించారు. ప్రధాని మోదీ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ దేశ సంపదను అంబానీ అదానీలకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ, ఈడీ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ అటు న్యాయస్థానాలను కూడా ప్రభావితం చేస్తూ బీజేపీ ఇతర రాష్ట్రాలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తూ నిరంకుశ పాలనకు నిస్సిగ్గుగా ప్రకటిస్తోందని విమర్శించారు. మహిళలను గౌరవిస్తాం, పెద్దపీట వేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన నేతలు డీలిమిటేషన్ మహిళా బిల్లుకు ముడిపెట్టి చట్టసభల్లో 33.3% రిజర్వేషన్ బిల్లు వీగిపోయేటట్లు చేశారన్నారు. దేశ సమగ్రత, సమైక్యత కోసం ఆగస్టు 6 నుండి 15 వరకు ప్రచార పాదయాత్రలు, సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా నిరంకుశ ప్రభుత్వ మెడలు వంచి దేశం కోసం జాతిని ఏకం చేసే కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పి సత్యనారాయణ, ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు ఎన్ కిషోర్, ఆనందరావు, బొత్స శ్రీను, జట్ల సంఘం నాయకులు వెంకటేశ్వరరావు, సాయిబాబా, సిపిఐ నాయకులు అర్జునరావు, మడకల రమణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ సమితి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ఈ నెల 6 నుండి జరిగిన పాదయాత్ర ఈరోజు 8వ రోజు సామలకోట పట్టణంలో జరుగుతుంది. ఈ మోడీ అవలంబిస్తున్న ఈ 12 ఏళ్ల పరిపాలనలో విద్యార్థులు, యువజనులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా రోడ్డున పడ్డారు. ముఖ్యంగా చూసాం మనం, నీటిలో 21 మంది విద్యార్థులు చనిపోయారు ఒక కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా. అదేవిధంగా వ్యవసాయ కార్మికులు కూడా మరి మహాత్మా గాంధీ గ్రామీణ పథకాన్ని ఈరోజు ఆ పథకాన్ని పేరు మార్చి ఈరోజు దాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అమలు చేస్తున్నారు. రైతులు స్వామినాథ కమిషన్ అమలు చేస్తామని చెప్పారు మోడీ. ఆ అమలు చేయకపోగా ఇప్పటికీ నిమిషానికి రైతు ఆత్మహత్య చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. కార్మికులు పోరాడి సాధించుకున్న 27 కార్మిక చట్టాలు రద్దు చేసి పారిపోయిన వ్యక్తులకు కార్మికులు దోషం అయ్యే విధంగా, కార్మికులు బానిసగ్గులు ఉండే విధంగా, కార్మికులు సంఘం లేని విధంగా ఈరోజు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చాడు. అందుకని మోడీ పరిపాలన పోవాలని, ఈ దేశం విముక్తి కావాలని, కొత్త మార్పు జరగాలని కోరుతూ ఈ పాదయాత్ర జరిగింది. ఇప్పుడు చివరిగా సెప్టెంబర్ 1వ తేదీ నాడు చలో ఢిల్లీ పేరుతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది అన్ని వర్గ ప్రజలు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ నెల 1న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రజలు జయప్రదం చేయాలని కోరుతున్నాను.